పనికిరాని జూట్ బ్యాగ్తో బ్లౌజ్ పీసు, ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు, ఈ రెండింటితో సూపర్ టిప్ చెప్తాను. ఫస్ట్ అయితే ఈ రెండు తీసుకోండి. జూట్ బ్యాగ్ని సైడ్ నుంచి కట్ చేసుకోండి, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా. దీనికి టేప్తో కొలత పెట్టుకుందాము. అటు ఇటు సైడ్స్ కట్ చేసేయండి. ఇలా జాయింట్స్ ఓపెన్ చేస్తాం కదా, నెక్స్ట్ కొలత పెట్టుకుందాము. 10 ఇంచుల పొడవుతో మార్క్ చేసుకోండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 10 ఇంచుల పొడవుతో పెట్టుకోవాలి. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు లైన్ డ్రా చేసేసేయండి. తర్వాత వెడల్పు కూడా పెట్టుకుందాము. ఇది కూడా 10 ఇంచుల వెడల్పే పెట్టుకోవాలి. కింద నుంచి పై వరకు మిగిలినది కట్ చేసేసేయండి. కింద సైడు జాయింట్ లేదు చూడండి, ఈ జాయింట్ లేని చోట 1 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోండి. ఇటు సైడ్ నుంచి 1 ఇంచు, అటు సైడ్ నుంచి 1 ఇంచు పెట్టుకోవాలి. ఇలాగా మూలలు కలిపేసుకొని ఈ పీస్ తీసేసుకోవాలి. ఇలానే ఇటు సైడ్ కూడా 1 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ క్లాత్ తీసుకోవాలి. ఇది పాతది మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇది శారీలోని బ్లౌజ్ పీసు కుట్టించుకోకుండా అలానే ఉంది కాబట్టి నేను దీనికి ఇలా యూజ్ చేస్తున్నాను. ముందుగా కట్ చేసుకున్న దాన్ని తీసుకొచ్చేసి ఇలా పిన్స్ పెట్టేసి సైడ్స్ ఇలా కట్ చేసేసేయండి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోండి, కుట్టేటప్పుడు వీలుగా ఉంటుంది. కుట్టడం స్టార్ట్ చేసేద్దాము. ఈ పైనుంచి కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. అంటే ఈ రెండు జాయింట్ చేసుకోవాలి. ఈ రెండు అతికేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్లో 1.5 ఇంచ్ వెడల్పుతో 2 పీసులు తీసుకోవాలి. ఇవి 2 పీసుల కింద కట్ చేసేస్తున్నాను. తర్వాత జూట్ బ్యాగ్లో కూడా 2 పీసులు తీసుకోండి. ఈ జూట్ బ్యాగ్ స్ట్రిప్స్ తీసుకునేటప్పుడు 10 ఇంచులు పొడవు 1 ఇంచ్ వెడల్పు ఉండేలా చూసుకోండి. ఈ పైనుంచి కవర్ చేసుకుంటూ ఈ పైనుంచి వేసేసుకోండి కుట్టు. ఇలానే ఇంకొకటి రెడీ చేసుకోవాలి. ఇదిగోండి ఇంకొకటి కుట్టేశాను. నెక్స్ట్ ముందుగా అటాచ్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాం కదా, ఈ పైనుంచి ఇలా పెట్టుకుని రఫ్ లాక్కుంటూ పైనుంచి కుట్లు వేసేసేయండి. నెక్స్ట్ 2 ఇంచుల వెడల్పుతో క్లాత్ తీసుకుని ఈ పైనుంచి 2 మడతలు వేసుకుని పైనుంచి ఒక కుట్టు వేసేసేయండి. ఇక్కడ ఒక బార్డర్లా వస్తుంది అన్నమాట. దీన్ని వెనక్కి తిప్పుకొని లోపలికి మడత పెట్టుకుంటూ క్లాత్ పైనుంచి ఒక కుట్టు వేసేసేయండి. ఇలానే ఇంకొక సైడ్ కుట్టేసుకోవాలి. దీని ప్రకారం మార్క్ చేసుకొని మళ్ళీ స్ట్రిప్ పెట్టుకొని సేమ్ ఇలానే కుట్టేసుకోండి. నెక్స్ట్ పాకెట్ కోసం కట్ చేసుకోవాలి. పొడుగు 6 ఇంచులు పెట్టుకుని వెడల్పు 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసేసేయండి. నెక్స్ట్ క్లాత్ దీని ప్రకారం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి. మడత పెట్టుకోవడానికి వీలుగా ఉండాలి కదా. ఈ పైనుంచి 2 మడతలు వేసుకుని పైనుంచి ఒక కుట్టు వేసేసేయండి. ఈ సైడు పాదం పైకి లేపుకుని ఈ క్లాత్ లోపలికి మడత పెట్టుకుని పైనుంచి కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. చుట్టూ రౌండ్గా వేసేసేయాలి. ముందుగా కుట్టుకున్న జూట్ బ్యాగ్లో లోపల సైడు ఇలా పెట్టుకోండి. బయట సైడ్ అని పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. స్టార్టింగ్లో రఫ్ లాక్కుంటూ చివరి వరకు కుట్టేసేసేయండి. అంటే చుట్టూ రౌండ్గా వేసుకుంటూ వచ్చేసేయాలి. చివరిని కూడా రఫ్ లాక్కోవాలి, లేదంటే పాకెట్ తీసేటప్పుడు సైడ్స్ జాయింట్స్ ఊడిపోతాయి. రఫ్ లాక్ కూడా మర్చిపోకండి. ఇలా పాకెట్ రెడీ అయిపోయింది. 1 ఇంచ్ వెడల్పు క్లాత్ తీసుకుని పైనుంచి లోపలికి మడతెట్టేసేయండి. ఇక్కడ జాయింట్ వేసేసుకుందాము. ఈ పైనుంచి ఒక కుట్టు వేసేసేయండి. వెనకకి తిప్పేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని 2 మడతలు వేసుకుని ఈ పైనుంచి ఒక కుట్టు వేసేసేయండి. ఇటు సైడ్ వేసుకున్న విధంగానే అటు సైడ్ కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి వేసేసాను. కింద సైడు 1 ఇంచు కట్ చేసుకున్నాం కదా, ఇది కూడా జాయింట్ చేసుకోవాలి. క్లాత్ ముక్క తీసుకుని పైనుంచి కుట్టు వేసేసుకోండి. ఈ క్లాత్ కలిపేటప్పుడు ముందుగా లోపలికి ఫోల్డ్ చేసేయండి. చివరికి వచ్చేసరికి కూడా లోపలికి ఫోల్డ్ చేసుకుని పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఇది 2 మడతలు వేసుకుని పైనుంచి ఒక కుట్టు వేసేసేయండి. ఇది ఇటువైపు జాయింట్ చేసుకునే విధంగానే అటువైపు కూడా జాయింట్ చేసేసుకోండి క్లాత్ వేసుకొని. ఇలా రెడీ అయిపోయిన తర్వాత రివర్స్ చేసేసుకోండి.
ఇలా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. మనం ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్ళచ్చు. జూట్ బ్యాగ్ కంటే ఇది చాలా నీట్గా కనిపిస్తుంది చూడటానికి. ఎక్కడ పెట్టినా నిలబడుతుంది అనమాట. మనం కింద కుట్లు వేసాం కదా, ఎక్కడైనా నిలబడుతుంది.